అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. క్యారెట్ హల్వా 1 కేజీ క్యారెట్స్తో చేసి చూపిస్తున్నానండి. 5-10 నిమిషాలలో అయిపోతుంది. చేయటం కూడా చాలా ఈజీ. పాలు, నీళ్లు అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇలా చేసి పెట్టారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అచ్చము ఫంక్షన్లలో చేసే క్యారెట్ హల్వా లాగానే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇక్కడ నేను 1 కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. ఇవి తీసుకొని వీటిపైన కొద్దిగా ఇలా పీల్ లాగా తీసేసానండి. తీసి అటు ఇటు కట్ చేసి కొనలు మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్దగా హోల్స్ ఉన్న దాంతో ఇలా తురుముకోవాలండి. అంతా ఇలా తురిమి పెట్టాను. ఇలా తురుముకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఈ విధంగా చేయండి, తొందరగా అయిపోతుంది కుక్కర్లో. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యిలో. ఈ క్యారెట్ తురుమునంతా కొద్దిగా పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వస్తుందండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1.5 కప్పు చక్కెర వేస్తున్నానండి. ఇంట్లో ఉన్న చిన్న కప్పేనండి నేను ఎప్పుడు చూపించేది. అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంట్లో వాడుకునే కప్స్తోనే చూపిస్తాను. 1.5 కప్పు వేసానండి. మీకు కేజీ వైజ్గా అయితే 1/4 కేజీకి ఎక్కువ అండి, 300 గ్రామ్స్ వరకు ఉంటుంది అంతే. అంతకంటే ఎక్కువ అవసరం పట్టదండి దీంట్లో చక్కెర ఏమి. మీరు కావాలంటే 400 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా అంతా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా చక్కెర మెల్ట్ అయ్యి ఇలా వాటరీగా అవుతుంది చూడండి. ఇప్పుడే నీళ్ళలాగా అయిపోయింది చూడండి. దీంట్లో వాటరు, పాలు ఏమి వేయనవసరం లేదు. నీళ్లు, పాలు ఏమి వేయనవసరం లేదు. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి 5 విజిల్స్ ఉడికించండి. చక్కగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లోనే ఉడికించండి. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, అయినా కానీ ఇంకా వాటరీగానే ఉంది. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఈ వాటర్ మొత్తము ఇరిగే వరకు, మొత్తము అడుగంటే వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అంతవరకు దీంట్లో 1.5 స్పూను ఇలాచి పౌడర్ వేసానండి. ఇది పాల పొడి అండి. 2 టీ స్పూన్లు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇది వేసుకోవటం వల్ల రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వేసుకొని అంతా మంచిగా కలుపుకొని ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతవరకు వేరొక పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని బాదాము, కాజు, పిస్తా వేసుకొని వేయించుకోవాలండి. ముందుగా ఇవి 3 వేసి వేయించుకోవాలి. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. వీటిని మంచిగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకున్న తర్వాత నేను దీంట్లో కొద్దిగా కిస్మిస్ కూడా వేసానండి. ఎండు ద్రాక్ష పండ్లు కూడా కొద్దిగా వేసి కొద్దిగా సిరోంజి వేసానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి పంటికి తగులుతూ. ఇవి కూడా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీ దగ్గర ఉంటే మీకు ఇష్టం ఉన్నవే వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఇది దగ్గర పడింది చూడండి, అయిపోయింది ఆల్మోస్ట్. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని రెడీ అయిపోయిందండి. అంతే, చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి మళ్ళీ ఒకసారి 2 టీ స్పూన్లు వేసి అలా వదిలేయాలండి. ఆ వేడికే సరిపోతుంది. ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఇలా తక్కువ నెయ్యితోనే తొందరగా అయిపోతుంది, పాలు లేకుండా. ఈ విధంగా చేశారంటే ఎవరికైనా నచ్చుతుంది. ఇలా 10 నిమిషాలలో ఆలుగడ్డ కూర చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. రుచి మాత్రము నాన్ వెజ్ కంటే చాలా రుచిగా ఉంటుందండి.
ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బగారా రైసు, వైట్ రైసు, చపాతీ, పూరి దేంట్లోకైనా, పరాటా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 4 టమాటాలు తీసుకొని కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసి ఒక్క ఆలుగడ్డని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇది ఒక 1 టీ స్పూను స్టోన్ ఫ్లవర్ పౌడర్ అండి. ఇది ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇవి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. చూడండి ఇంత పెద్దగా కట్ చేసుకోవాలండి, చిన్నగా కట్ చేసుకోవద్దు. దీంట్లో ఆలుగడ్డ ముక్కలు అనేటివి పెద్దగా ఉంటేనే బాగుంటుంది. మీరు బేబీ ఆలుగడ్డలు ఉంటాయి కదండి, చిన్న ఆలుగడ్డలు అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇది ఆలుగడ్డలు వేసి కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి నేనైతే. దీంట్లో ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇవేం ఆలుగడ్డలు ఎక్కువేం ఫ్రై అవ్వని అవసరం లేదండి. ఇది వేసి ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అది ఇందులో వేసుకోవాలి. జస్ట్ ఆ టమాటాలని మిక్సీ పట్టుకోవాలండి అంతే. ఇది వేసుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయి రుచి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగానే మిక్సీ జార్ కడిగి వేస్తున్నానండి. నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు. మరి మీరు ఈ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి అంతే. మరి కొంచెం గ్రేవీగా పల్చగా అంటే పల్చగా కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక్క విజిలే రానియాలండి. ఎక్కువ రానియద్దు. ఎక్కువ రానిచ్చినా కానీ ఎక్కువసేపు ఉడికినా కానీ ఆలుగడ్డలు అనేటివి మెత్తగా అయిపోతాయి. ఒక విజిల్ సరిపోతుంది. ఒక విజిల్ తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది దానికి కూరకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో లాస్ట్లో ఈ కరివేపాకు అలాగే ఒక 1 టీ స్పూను కసూరి మేతి వేసుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఇలా వేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.